నిన్న అనగా 12/11/2024 తేదీన సినీ రచయిత అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పోసాని కృష్ణమురళి గారు ప్రెసిడెంట్ టీటీడీ చైర్మన్గా ఉన్న అటువంటి టీవీ5 చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని చెప్పేసి టీవీ5 ప్రతినిధులు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి బిగ్ టీవీ ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు యాదమరి పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్ఐ గారు, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి టీవీ5 ఛానల్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతులపైన కూడా ప్రసారం చేసి ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా నియమిస్తే ఆయన టీటీడీ చైర్మన్గా పదవి ప్రమాణం చేసిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్కి ఇచ్చే ప్రోటోకాల్ను కూడా వినియోగించుకోకుండా తనకు కానీ తన బంధువులకు కానీ అందరికి కూడా సొంత డబ్బులతో అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి వ్యక్తి మన బిఆర్ నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, లుచ్చా ఛానల్ అనడం, ఛానల్ని తిట్టడం, టీవీ5 ఛానల్ తిట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు అని నేను మీడియా ముఖంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే కూడా ఆయన ఛానల్ పైన కానీ ఆయన పైన కానీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలనేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఇప్పుడే సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పైన వెంటనే కూడా కేసుని రిజిస్టర్ చేసి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.